హాయ్ అండి, వచ్చేసాను. ఈ మసాలా పావ్ రెసిపీ అంటే మీలో ఎంతమందికి ఇష్టం ఉండదో తెలియదు కానీ ఆల్మోస్ట్ అందరికి ఇది ఎంతో ఇష్టమైన స్నాక్. అన్ని చోట్ల ప్రతి సెంటర్ లో ఈవినింగ్ అయ్యేసరికి ఈ స్నాక్ నోరూరుస్తూ రెడీగా ఉంటుంది. మీకు ఇది ఇష్టం ఉండకపోవడానికి కారణం ఇది అన్హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్ అనైతే కనుక మనం రెసిపీ చేస్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక పాన్ లో 6 కాశ్మీరీ ఎండు మిరపకాయల్ని తీసుకుని 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో బాయిల్ చేయండి. చల్లారాక వీటిని ఒక మిక్సర్ జార్లోకి తీసుకుందాం. ఉడికిపోయాయి కాబట్టి గ్రైండ్ చేశాక ఈ మిశ్రమం మెత్తగా క్రీమీగా వచ్చేస్తుంది. ఉడికించిన వాటర్ని కూడా ఇందులోకే యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో 5 నుంచి 6 గార్లిక్ క్లోవ్స్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, స్టార్టింగ్లో వాటర్ తెల్లగా ఉందేంటి అని అనిపిస్తోందా? గ్రాడ్యువల్గా పెర్ఫెక్ట్ రిచ్ రెడ్ కలర్ అనేది వచ్చేస్తుంది. ఈ కాశ్మీరీ మిరపకాయలకి కారం ఘాటు ఉండవు, కానీ మన రెసిపీకి కావలసిన మంచి కలర్ అలాగే కొంచెం స్వీట్ అండ్ స్మోకీ ఫ్లేవర్ని అందిస్తాయి. నెక్స్ట్ ఒక కడాయిలోకి బటర్ 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం కరిగిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న 5 వెల్లుల్లి రబ్బలను వేసుకుందాం. తర్వాత చాలా చిన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చిన్నగా చాప్ చేసుకుని అని ఎందుకంటున్నానంటే మనం కర్రీని తినేటప్పుడు ఈ అల్లం ముక్కలు విడిగా పంటి కింద పడితే అస్సలు బాగుండదు. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని యాడ్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఇవి ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే చిన్నగా చాప్ చేసుకున్న 2 టొమాటోస్ని యాడ్ చేసుకుందాం. తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న ఒక అరముక క్యాప్సికమ్ను కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఒక టీ స్పూన్ ఎండు కారాన్ని యాడ్ చేసుకుందాం. అలాగే అర టీ స్పూన్ పసుపు, పావు బాజీ మసాలా 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం. కంగారు పడి ఎక్కువ యాడ్ చేయకండి, టేస్ట్ చూసుకుని లాస్ట్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అన్నింటినీ ఇలా బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. మన కర్రీ అనేది ఇలా దగ్గర పడితే ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది. ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీరాకును వేసుకున్నాక గింజలు తీసేసిన ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకుందాం. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసరికి మంచి గుమగుమలాడే అరోమా అనేది వస్తుంది. పావు భాజీ బండి కూడా గుర్తొస్తుంది. ఇప్పుడు ఒక విషయం అడుగుతానండి మిమ్మల్ని. సరే ఇది ఒకసారి కలుపుకుందాం. దగ్గర పడిపోయింది కాబట్టి ఫైనల్గా ఒక అరకప్పు నీళ్ళని పోసుకుని ఒకసారి ఇలా కలుపుకుని లైట్గా మ్యాషర్తో మ్యాష్ చేసుకుందాం. అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటి వరకు ఈ రెసిపీలో అన్హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఏదైనా వాడామా? ఇది జంక్ ఫుడ్ అని భయపడాల్సిన పనే లేదండి. వాటర్ కంటెంట్ తగ్గి ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నెక్స్ట్ ఒక పావు బ్రెడ్ని తీసుకుని ఇలా పోర్షన్స్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలోకి జాగ్రత్తగా కట్ చేసుకుందాం. తర్వాత దీని గురించి ఇంకొక విషయం కూడా చెప్తానండి మీకు. సరే, ఇప్పుడు ఒక పాన్ తీసుకుని కొంచెం వేడెక్కాక బటర్ ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను. బటర్ ఇష్టమైతే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసుకున్న కలర్ఫుల్ రెడ్ చిల్లీ సాస్ కూడా రెడీగానే ఉంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుని 2-3 టీ స్పూన్ల చిల్లీ సాస్ని యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. నెక్స్ట్ కట్ చేసిన పావుని ఇలా ఓపెన్ చేసినట్టు పెట్టి అంతా కోట్ అయ్యేలా రొటేట్ చేసుకోండి. ఇది కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు మసాలా పావ్ కర్రీని యాడ్ చేసుకుందాం. కర్రీ ఇలా గట్టిగా ఉంటే మన పావ్ బ్రెడ్ నానిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ టేస్టీ అండ్ హైజీనిక్ రెసిపీని ఇలా ట్రై చేసి ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేస్తూ తినండి. ఓకే, ఫైనల్గా ఇలా చాప్ చేసుకున్న ఆనియన్స్ని స్ప్రింకిల్ చేసుకుందాం. ఇలా చేసుకున్నాక కొంచెం కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే. తిన్నాక టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అంతేనండి. మరి మా రెసిపీ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరి సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.